అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్ 2 డిస్కస్ చేస్తున్నాం. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే ఈ భాస్కర్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. సో ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము ఎలక్ట్రోస్టాటిక్స్ బేసిక్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు electric potential, first one ఇక్కడ electric potential is defined as the negative line integral of the electric field from infinity to that point along any path. అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఎలా డిఫైన్ చేశారంటే ఇట్ ఈస్ అ నెగటివ్ ఇంటిగ్రల్. చూడండి, నెగటివ్ ఇంటిగ్రల్ అనమాట. నెగటివ్ ఇంటిగ్రల్ ఆఫ్ వాట్? ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎక్కడ నుండి? ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ద పాయింట్. మనం ఏదైతే పాయింట్ తీసుకుంటామో ఆ పాయింట్. సో విచ్ ఈస్ అలాంగ్ ఎనీ పాత్. సో ఒక ఫిక్స్డ్ పాత్ అని కాదు, ఎనీ పాత్ అనమాట. ఓకే, అది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పొటెన్షియల్ V is equal to K into Q divided by R అనమాట. సో K is proportionality constant, మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈస్ 1/4πε0 into Q divided by R. యాక్చువల్గా ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సిమిలర్గా ఉంటుంది. బట్ యాక్చువల్గా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఇక్కడ Q డివైడ్ బై R స్క్వేర్ రావాల్సింది. బట్ ఇక్కడ పొటెన్షియల్ ఏమవుతుందంటే డివైడ్ బై R మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మీరు బేసిక్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఇది బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది వర్క్ డన్ ఇన్ టేకింగ్ ఎ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ది అదర్ అగైనెస్ట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఓకే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశాను రిలేటెడ్ బేసిక్స్, సే 10th క్లాస్ బేసిక్స్లో. ఆల్రెడీ అది రిలేటివ్ స్టూడెంట్స్ అడ్మిషన్ కోసం అని చేశాను. దాంట్లో అయితే ఇంకా డీటెయిల్డ్గా ఉంది. మీరు మరీ ఇంకా పర్టికులర్ కావాలంటే మీరు ఆ వీడియో చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ కిందకి వచ్చేసరికి విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ టేకింగ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ది అదర్ అగైనెస్ట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. సో బేసిక్గా వర్క్ డన్ అంటే ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ డన్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఎలా రిప్రజెంట్ చేస్తారంటే వర్క్ డన్ ఏబి ఈజ్ నథింగ్ బట్ క్యూ, అంటే చార్జ్ టైమ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ విఏ మైనస్ విబి అనమాట. సో ఇక్కడ దీన్ని మళ్ళీ మనము విఏ మైనస్ విబిని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సే వితో తీసుకుంటే దిస్ వి ఈజ్ నథింగ్ బట్ డబ్ల్యూ డివైడెడ్ బై క్యూ అనమాట. సో నథింగ్ బట్ వర్క్ డన్ పర్ యూనిట్ టైం అనమాట. సో యాక్చువల్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ అలా రిప్రజెంట్ చేస్తాం, వర్క్ డన్ పర్ యూనిట్ టైం అని. సో ఇక్కడ యూనిట్స్కి వచ్చేందరికి SI యూనిట్స్ సే వోల్ట్స్ అనమాట, ఎందుకంటే వర్క్ పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్స్ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సే జౌల్ పర్ కూలాంబ్ కాబట్టి. డైమెన్షన్స్ కెన్ పర్టికులర్లీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫోకస్ డైమెన్షన్స్. ఓకే, అండ్ ద అదర్ వన్ ఈస్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ డైవర్జెన్స్ ఆఫ్ నథింగ్ బట్ యాక్చువల్లీ ఇది dV బై dx. సో మనం కావాలంటే మైనస్ డెల్ వి అని రాస్తారు, లేదా మైనస్ డెల్ వి, ఆర్ యూ కెన్ సే రైట్ ఇట్ ఈస్ బేసిక్గా ఇది dV బై dx అంటే, సో కింద x అనేది సే డిస్టెన్స్ కాబట్టి v వచ్చి పొటెన్షియల్ కాబట్టి. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఇక్కడ ఫస్ట్లోనే డిస్కస్ చేసాం. సో ఇట్ ఈస్ v ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఈ డాట్ dr అని. ఓకే, సో మీరు యూనిట్స్ చెక్ చేసుకోవాలి, అలాగే డైమెన్షన్స్ ఈక్వల్గా చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ పొటెన్షియల్ అంటే ఇక్కడ KQ డివైడ్ బై R వచ్చింది. ఓకే, సో ఇక్కడ R బదులు ఏముందంటే x ఉందన్నమాట. సో R యూ కెన్ రైట్ ఇట్ యాజ్ మైనస్ dV బై dr అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే పొటెన్షియల్ డ్యూ టు ఎ పాయింట్ చార్జ్. సో ఆల్రెడీ మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. మీకు చూడము క్విక్గా చూస్తాం అనమాట. సో పొటెన్షియల్ డ్యూ టు ఎ పాయింట్ చార్జ్ అంటే V is equal to 1 divided by 4πε0 into Q divided by R అనమాట. అంటే 1/4πε0 అనేది ఆల్రెడీ కాన్స్టెంట్ K. సో K ఇంటూ Q బై R. ఓకే, సో ఆల్రెడీ అది పైన కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది ఒక పాయింట్ ఛార్జ్ ఉన్నప్పుడు అలా ఉంటుంది. అలాంటప్పుడు మోర్ దాన్ వన్ పాయింట్ ఛార్జెస్ అంటే సెవరల్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అట్ ఎ పర్టికులర్ పాయింట్ అంటే యూ హ్యావ్ టు యాడ్ దెమ్. సో K is as it is there అంటే 1/4πε0 దట్ ఇంటూ
Q1 by R1 plus Q2 by R2 plus Q3 by R3 and so on అలా ఉంటుంది అనమాట. సో దీన్ని మళ్ళీ ఎలా పొటెన్షియల్ డ్యూ సెవరల్ చార్జెస్ కాబట్టి ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ పొటెన్షియల్స్ అని టోటల్ పొటెన్షియల్ రిప్రజెంట్ చేస్తారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ V1 plus V2 plus V3 అండ్ సో ఆన్. ఓకే, అలాగే ఇప్పుడు పొటెన్షియల్ డ్యూ టు చార్జ్డ్ స్పెరికల్ షెల్ అన్నాడు అనుకోండి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, సో ఈ పొటెన్షియల్ అనేది ఎక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నామో స్పెరికల్ షెల్లో అవుట్ సైడా ఇన్సైడా ఆన్ ది సర్ఫేస్ అనేది మనకి ఇంపార్టెంట్. సపోజ్ అవుట్ సైడ్ రిప్రజెంట్ చేశారనుకోండి, ఇట్ ఈస్ సింప్లీ V అవుట్ ఈజ్ నథింగ్ బట్ K ఇంటూ Q బై ఆర్, K Q బై ఆర్. సో నేను 1/4 చెప్తున్నాను అంటే డైరెక్ట్గా K అని తీసుకున్నాను, Q బై ఆర్ అని చెప్పేస్తున్నాను. ఓకే, అలాగే ఇన్సైడ్ చెప్పారనుకోండి -K ఇంటూ Q డివైడెడ్ బై క్యాపిటల్ R. యాక్చువల్లీ ఇక్కడ అవుట్ సైడ్ అంటే సర్ఫేస్ దగ్గరే కాదు, మళ్ళీ అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. సో అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి దాని డిస్టెన్స్ మోర్ దాన్ ఇట్స్ రేడియస్ కాబట్టి, సో ఇట్స్ మోర్ దాన్ క్యాపిటల్ ఆర్ కాబట్టి ఇక్కడ స్మాల్ ఆర్ రిప్రజెంట్ చేసాము. సో ఇన్సైడ్ అన్నప్పుడు Q డివైడ్ బై క్యాపిటల్ ఆర్ ఉంటుంది, ఆన్ ద సర్ఫేస్ కూడా Q డివైడ్ బై క్యాపిటల్ ఆర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్సైడ్ అయితే నెగిటివ్ ఉంటుంది, ఆన్ ద సర్ఫేస్ అయితే పాజిటివ్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ యాక్చువల్లీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఏంటంటే పొటెన్షియల్ డ్యూ టు యూనిఫామ్ చార్జ్డ్ నాన్ కండక్టింగ్ స్పియర్. సపోజ్ ఇప్పుడు నాన్ కండక్టింగ్ స్పియర్లో ఎలా డిఫరెన్స్ ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని చూసుకోవాలి మీరు, కండక్టింగ్కి నాన్ కండక్టింగ్కి ఎలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కండక్టింగ్కి చూసారు, ఓకే ఇది అయిపోయింది. అలా నాన్ కండక్టింగ్ చూసారనుకోండి, అవుట్ సైడ్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంది. సో ఇన్సైడ్ మాత్రమే కొద్ది డిఫరెన్స్ ఉంది. ఇది మీరు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు జాగ్రత్త చూసుకోండి. సో ఆన్ సర్ఫేస్ మళ్ళీ చూసారనుకోండి సేమ్ ఉంది. సో ఇప్పుడు చార్జ్డ్ అయినా నాన్ కండక్టింగ్ అయినా ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ లేదా ఆన్ ది సర్ఫేస్ అనేవి రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఓన్లీ ఇన్సైడ్ మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంది అనేది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బట్ అట్ ది సెంటర్ ఎలాగో ఇప్పుడు నెక్స్ట్ కేసు ఏంటంటే ఇక్కడ డీలో. సో ఇదేంటంటే చార్జ్ నాన్ కండక్టింగ్ స్పియర్లో సెంటర్ దగ్గర ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎక్స్ట్రా అడిషనల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది 3/2 టైమ్స్ ఆఫ్ ది పొటెన్షియల్ ఆఫ్ దీస్ పొటెన్షియల్ అట్ ది సర్ఫేస్ ఆన్ ది సర్ఫేస్ అనమాట. ఓకే, అది ఇక్కడ రిప్రజెంట్ చేశారు. తర్వాత కామన్ పొటెన్షియల్. సో కామన్గా పొటెన్షియల్ ఎలా ఉంటుంది ఎప్పుడు, వెన్ 2 స్పియర్స్ జాయిండ్ బై థిన్ వైర్. 2 స్పియర్స్ ఉన్నాయి, వాటికి ఒక వైర్ అనేది కనెక్ట్ చేసినప్పుడు కామన్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ అడిషన్ ఆఫ్ దెమ్. అంటే V ఈజ్ నథింగ్ బట్ K టైమ్స్ ఆఫ్ Q1 plus Q2 డివైడెడ్ బై R1 plus R2. Q1 Q2 ఆర్ దేర్ ఇండివిజువల్ చార్జెస్. ఓకే, సో Q1 plus Q2 డివైడెడ్ బై R1 plus R2 అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే పొటెన్షియల్ అట్ ఎనీ పాయింట్ డ్యూ టు యాన్ ఎలక్ట్రిక్ డైపోల్ అనమాట. సో ఎనీ పాయింట్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ పొటెన్షియల్ తీసుకోవాలి, V ఆఫ్ R θ ఇస్ నథింగ్ బట్ సే 1/4πε0 ఇంటూ P cos θ డివైడెడ్ బై R² అవుతుంది. ఓకే, P cos θ లేదండి మీరు P cos θ డివైడ్ బై 4πε0 ఇంటూ R² కూడా రీడ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పాయింట్ లైన్ ఆన్ ది యాక్సిల్ లైన్ అన్నప్పుడు ఏమవుతుందంటే 1/4πε0 ఇంటూ P బై R². ఓకే, ఆర్ P డివైడెడ్ బై 4πε0 ఇంటూ R². అది ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్ ది ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్లో ఏమవుతుందంట పొటెన్షియల్ అనేది 0 అవుతుంది. ఎప్పుడు ఏ కండిషన్లో, ఇదంతా డైపోల్లోనే మనం డిస్కస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే electric potential energy or work done of a system W having a charges Q1 and Q2. సో Q1 and Q2 రెండు చార్జెస్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా వర్క్ డన్ అనేది ఎలా ఉంటుంది అంటే, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే W ఈజ్ ఈక్వల్ టు Uతో రిప్రజెంట్ చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై R12 ఉంటుంది. ఓకే, రైట్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ U ఆర్ వర్క్ డన్ ఆఫ్ ఎ సిస్టమ్ W ఆఫ్ ది 3 పార్టికల్ సిస్టమ్స్ హ్యావింగ్ ద చార్జెస్ Q1 Q2 అండ్ Q3. అలాంటప్పుడు అంటే ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి, సే 3 ఉన్నాయన్నమాట. సో 3 పార్టికల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు వర్క్ డన్ ఎలా ఉంటుంది అంటే, మళ్ళీ ఇక్కడ సే అఫ్కోర్స్ ఇది మీకు రిక్వైర్మెంట్ బట్టి, మీకు అవసరం అనుకుంటేనే మీకు సిలబస్లో కవర్ అంటే చదువుకోండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. ఓకే, తర్వాత ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నారు. ఓకే, సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది work done in a rotating dipole from zero energy position to the desired position in the electric field. So actually ఇది electric potential energy ఎలా రిప్రజెంట్ చేశారు, W is nothing but minus P into E అనమాట, వేర్ యాక్చువల్లీ ఇది డాట్ ప్రోడక్ట్. సో కాబట్టి జనరల్గా A డాట్ B అంటే AB కాస్ట్ రాస్తారు కదా. సో ఎలా రిప్రజెంట్ చేశారు ఇక్కడ,
సో మైనస్ పిఈ కాస్ట్ theta అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ theta, your value of work done will be say different. Okay, that is W is 0 when the cos theta is when cos theta is 0, nothing but theta is 90 degrees. Then theta is 0, so then cos theta becomes 1, so W is equal to minus PE. Similarly, for 180 you will get W is equal to PE అనమాట. Okay, so then the next one is basically the kinetic energy of the charged particle moving through a potential difference. So kinetic energy of the charged particle ఎలా ఉంటుంది, హాఫ్ ఎంవి స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఇంటూ వి అనమాట. ఈ ఇంటూ వి, ఈ అంటే ఛార్జ్, వి అంటే పొటెన్షియల్ అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అనేది రిప్రజెంట్ చేశారు. మీకు ఆల్రెడీ తెలుసు కండక్టర్స్ అంటే విచ్ ఫ్లో ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ, సో విచ్ ఇస్ బేసికలీ కాల్డ్ ది కండక్టర్స్. ఇన్సులేటర్స్ అంటే విచ్ డజంట్ ఫ్లో ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ఆర్ ది నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది అంటే అక్కడ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఫ్రీగా ఈజీగా ట్రావెల్ అవుతాయని. ఇన్సులేటర్స్లో అయితే కెనాట్ పాస్ అనమాట, కెనాట్ పాస్ ఈజీగా అనమాట. సో తర్వాత కెపాసిటీ అనేది ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కెపాసిటీ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇస్ రేషియో ఆఫ్ ది చార్జ్ ఆఫ్ ది కండక్టర్ టు ఇట్స్ పొటెన్షియల్. సో ఇది ఇంపార్టెంట్. సో సి ఈజ్ నథింగ్ బట్ క్యూ డివైడెడ్ బై వి. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కెపాసిటీ, బేసికలీ ఇట్ ఈస్ కూలాంబ్ పర్ వోల్టేజ్. ఓకే, దెన్ డైమెన్షన్స్ అనేది మీరు అవసరం అనుకుంటే చదువుకోండి. దెన్ కెపాసిటీ ఆఫ్ ది ఐసోలేటెడ్ స్పెరికల్ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ సి ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ ఇట్ ఈస్, సి ఈజ్ నథింగ్ బట్ 4πε0 ఇంటూ ఆర్ అనమాట. ఓకే, ఇది యాక్చువల్గా మీకు ఎలా వచ్చింది అంటే మీరు వి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అక్కడ క్యూ క్యాన్సిల్ అయిపోద్ది. సో విల్ గెట్ 1. సి ఈజ్ నథింగ్ బట్ 4πε0 ఇంటూ ఆర్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కెపాసిటర్ అంటే ఏంటి? కెపాసిటర్ ఆర్ కండెన్సర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్స్ ది లార్జర్ కెపాసిటీ ఇన్ ఎ స్మాలర్ స్పేస్. సో తక్కువ స్పేస్లో ఎక్కువ కెపాసిటీని ప్రొవైడ్ చేయగలిగేదే కెపాసిటర్ అనమాట. ఓకే, సో ఇది యాక్చువల్గా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అంటే ఇక్కడ 2 ప్లేట్స్ తీసుకున్నారు, ప్యారలల్గా తీసుకున్నారు కాబట్టి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఉన్నప్పుడు వాటిలో కెపాసిటీ ఎలా ఉంటుంది అంటే, సో కెపాసిటీ ఇన్ ద ఎయిర్, సో ఎయిర్లో అయితే ఎలా ఉంటుంది అంటే ε0 ఇంటూ ఏ డివైడెడ్ బై డి అనమాట. సో ε0 అనేది ఏంటంటే రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, అండ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ది ఏరియా ఆఫ్ ది 2 plates అండ్ డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ప్లేట్స్. ఓకే, ఇదేంటి కెపాసిటీ ఇన్ ఎయిర్ అనమాట. అదే కెపాసిటీ ఇన్ ద మీడియం ఎలా ఉంటుంది అంటే కే ఇంటూ ε0 ఇంటూ ఏ డివైడెడ్ బై డి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఆన్ ది కెపాసిటెన్స్ ఆఫ్ ది కెపాసిటర్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సి ఈజ్ నథింగ్ బట్ సి ఈజ్ ఈక్వల్ టు ε0 ఇంటూ ఏ డివైడెడ్ బై డి మైనస్ టీ ప్లస్ టీ డివైడెడ్ బై కే అనమాట. ఓకే, తర్వాత కెపాసిటెన్సెస్ ఆఫ్ ఏ స్పియర్. ఒక స్పియర్ తీసుకున్నప్పుడు ఆ స్పియర్కి కెపాసిటెన్స్ ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ 4πε0 ఇంటూ క్యాపిటల్ ఆర్. ఓకే, సో అదే మనకు ఎయిర్ కాకుండా మీడియం అయితే కే అనేది మల్టిప్లై అవుతుంది, ఆల్రెడీ ఇది రిపీటెడ్ అయింది. సో దట్ వే యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో కెపాసిటెన్స్ ఆఫ్ ఎ స్పెరికల్ కండెన్సర్, యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఇది స్పెరికల్ కండెన్సర్. ఇది మీకు సిలబస్లో ఉంటేనే మీకు ఒకవేళ కవర్ అయితే మీరు చదువుకోవాలి, లేదంటే ఇది ఈవెన్ యూ కెన్ స్కిప్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే ఇది ఖచ్చితంగా మేబీ డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్లో అడుగుతారు కాబట్టి అక్కడ స్ట్రెస్ చేసుకోవాలి. ఓకే, సో హూఎవర్ ఈస్ నీడ్ దట్ యూ కెన్ గో త్రూ. ఓకే, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్ వన్, ఐఎమ్ గోయింగ్ టు స్కిప్. ఇది కూడా అంతే అండి, స్కిప్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ చార్జ్డ్ కెపాసిటర్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ చార్జ్డ్ కెపాసిటర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. ఎంత అంటే ఇట్ ఈస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యూవీ అనమాట. సో హాఫ్ ఇంటూ క్యూవీ. అలాగే మనకు దీన్ని ఫర్దర్గా ఎలా రాయొచ్చు అంటే హాఫ్ ఇంటూ క్యూ స్క్వేర్ బై సి, ఆర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ హాఫ్ ఇంటూ సివి స్క్వేర్. సో హాఫ్ సివి స్క్వేర్ ఇది మీరు చూసుకోవాలి, ఇది కొద్దిగా ఇంపార్టెంటే. దెన్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ద కెపాసిటర్ ఈజ్ యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ε0 ఇంటూ ఈ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇదేంటి సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై ε0. ఓకే, సో ఇది ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ది కెపాసిటర్. ఓకే, అదే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది కెపాసిటర్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ సివి స్క్వేర్. ఎనర్జీ డెన్సిటీకి వచ్చేసరికి అయిపోతుంది హాఫ్ ఇంటూ ε0 ఇంటూ ఈ స్క్వేర్ అవుతుంది. ఈవెన్ యూ కెన్ రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా కూడా నేను రిప్రజెంట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై ε0 అనేది ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ది కెపాసిటర్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ కెపాసిటర్స్ అనేవి సిరీస్లో లేదా ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు, గ్రూపింగ్ చేసినప్పుడు టోటల్ కెపాసిటెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఇటువంటి ప్యారలల్ కెపాసిటెన్స్ కాబట్టి, సో వాట్ ఇట్ సేస్ దట్ రిజల్టెంట్ capacity of a number of capacitors is connected in parallel is equal to the sum of their individual capacitors. That is nothing but
C is equal to C1 plus C2 plus C3 and so on Cn. ఓకే, సో ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ C1 C2 C3 కెపాసిటెన్స్ ఉన్నాయి, ఇక్కడ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V కామన్ కాబట్టి ఇక్కడ V1 V2 V3s అన్నీ కూడా ఈక్వల్ అయ్యి సో Vకే ఈక్వల్ అవుతాయి. సో ఇలాంటి కేసులో Q1 Q2 Q3s ఏమవుతాయంటే C1 టైమ్స్ ఆఫ్ V అవుతుంది, C2 టైమ్స్ ఆఫ్ V అండ్ C3 టైమ్స్ ఆఫ్ V అనేది అవుతుంది అనమాట. సో ఎనర్జీ స్టోర్డ్ ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ ఎనర్జీ స్టోర్డ్ అనేది U1 ప్లస్ U2 ప్లస్ U3 అవుతుంది. ఓకే, సో అదే మనము సిరీస్లో తీసుకున్నాం అనుకోండి, సిరీస్లో తీసుకున్నప్పుడు మనకు 1/C ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/Cn అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మళ్ళీ ఇక్కడ ఎర్లియర్గా మనకు యాక్చువల్గా V1 V2s కామన్గా ఉంటాయి, అంటే నథింగ్ బట్ పొటెన్షియల్స్ అనేది ఈక్వలైజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఛార్జ్ అనేది ఈక్వల్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకు V1 V2 V3 రిప్రజెంట్ చేశారు, బట్ ఎనర్జీ స్టోర్డ్ అనేది కామన్ U ఈజ్ ఈక్వల్ టు U1 ప్లస్ U2 ప్లస్ U3 అలాగే కామన్గా ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కెపాసిటర్స్, సో మనకు కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ తీసుకున్నారు, అలాంటప్పుడు ఎనర్జీ స్టోరేజ్ అనేది అడిషన్ ఆఫ్ దెమ్ అవుతుంది అనమాట. సో ఇండివిజువల్గా తీసుకున్నటువంటి W1 W2 W3కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్లో కూడా అలాగే మీరు రిప్రజెంట్ అలాగే కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ W ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 ప్లస్ W3. ఓకే, బట్ ఇక్కడ రిప్రజెంటేషన్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ Q అండ్ C ఉంటుంది, ఇక్కడ రిప్రజెంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ C1 V అనేది C అండ్ V అని ఉంటాయి. Then the force of attraction between the plates of the charged capacitors are F is equal to half into epsilon naught into E square into A. ఓకే, ఇక్కడ ఏంటంటే రెండు ఛార్జ్డ్ ఇప్పుడు మనకు కెపాసిటర్ తీసుకున్నారు కాబట్టి రెండు ప్లేట్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ F is equal to half into epsilon naught into E square into A అనమాట. సో దీన్ని మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం కండక్టివిటీ రిప్రజెంట్ చేస్తారు. ఓకే, లేదా ఇంకా రీఅరేంజ్ కూడా చేసుకుంటారు, బట్ అట్లీస్ట్ మీరు ఈ ఫస్ట్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకేదైనా మీకు మరీ స్ట్రెస్ చేయండి సిలబస్లో, దాన్ని మాత్రం మీరు ఫోకస్ చేసుకోవాలి. దెన్ ఫోర్స్ ఆన్ ఏ డైఎలక్ట్రిక్ ఇన్ ఏ కెపాసిటర్ ఎంత ఉంటుందంటే F is equal to half into V square into DC divided by dx ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ half into V square into DC divided by dx ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే కామన్ పొటెన్షియల్ వెన్ టూ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్. సో ఎప్పుడైతే రెండు కెపాసిటర్స్ అనేవి కనెక్ట్ చేశారనుకోండి, అలాంటప్పుడు కామన్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది అంటే సే V ఈజ్ ఈక్వల్ టు C1 V1 ప్లస్ C2 V2 డివైడెడ్ బై C1 ప్లస్ C2, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, దట్ ఈస్ Q1 ప్లస్ Q2 డివైడెడ్ బై C1 ప్లస్ C2 అనమాట, రైట్. అలాగే ఛార్జ్ ట్రాన్స్ఫర్ వెన్ టూ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్. సో రెండు కెపాసిటర్స్ అనేవి కనెక్ట్ చేసినప్పుడు ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది అంటే దట్ ఈస్ డెల్టా Q ఈజ్ నథింగ్ బట్ C1 C2 డివైడెడ్ బై C1 ప్లస్ C2 ఇంటూ V1 మైనస్ V2 అనమాట. ఓకే, ఇదన్నీ కూడా మీకు సిలబస్లో కవర్ అయింటేనే మీరు చూసుకోండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్, బట్ యూ షుడ్ నో అట్లీస్ట్ సమ్ ఐడియా బికాస్ మళ్ళీ ఇవి మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అలాంటి ప్లేస్లో వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ కొద్దిగా స్ట్రెస్ చేసుకుంటేనే మంచిది. ఓకే, దెన్ ఏంటంటే ఇంకోటి ఎనర్జీ లాస్ వెన్ టూ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ అన్నారు. సో ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే ఇలా ఉంటుంది, ఎనర్జీ లాస్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే విచ్ ఈస్ హాఫ్ టైమ్స్ ఆఫ్ C1 C2 డివైడెడ్ బై C1 ప్లస్ C2 ఇంటూ V1 మైనస్ V2 ఆఫ్ హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, జస్ట్ లైక్ హాఫ్ ఇంటూ CV స్క్వేర్ అని రాసాం కదా మనము. C బదులు ఇక్కడ ఏం రాసామంటే C1 C2 డివైడ్ బై C1 ప్లస్ C2, V బదులు ఏం రాసామంటే V1 మైనస్ V2. ఓకే, అంత సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఛార్జ్ ఆఫ్ ఎ కెపాసిటర్, సే ఛార్జింగ్ ఏ కెపాసిటర్ Q ఈజ్ నథింగ్ బట్ ఎలా రిప్రజెంట్ చేస్తారు, విచ్ ఈస్ Q0 ఇంటూ 1 మైనస్ E పవర్ మైనస్ T డివైడెడ్ బై RC రిప్రజెంట్ చేస్తారు. అలాగే పొటెన్షియల్తో ఎలా రిప్రజెంట్ చేస్తారంటే V ఈజ్ నథింగ్ బట్ V0 ఇంటూ 1 మైనస్ E పవర్ మైనస్ T డివైడెడ్ బై RC. అలాగే కరెంట్ అయితే I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ T డివైడెడ్ బై RC. సో ఇలా రిప్రజెంట్ చేస్తాను అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ని say I0 is equal to, how can you represent in terms of you can represent in, like V0 divided by R గా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇది ఛార్జింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్. అలాగే డిశ్చార్జింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్ చూసారనుకోండి, అది కూడా ఏంటంటే ఇలాగే వస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే 1 అనేది రిమూవ్ చేశారు. సో డిశ్చార్జింగ్ కాబట్టి Q is equal to Q0 into exponential of minus T divided by RC and V is equal to V0 into exponential of minus T divided by RC. Then I is equal to I0 into E power minus T divided by RC. సో దెన్ finally the time constant, ఇక్కడ యాక్చువల్గా క్యాపిటల్ టౌ అని తీసుకుంటారు, ఇక్కడ టైం కాన్స్టెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే RCగా రిప్రజెంట్ చేస్తారు. అంటే కొన్ని బుక్స్లో ఎలా ఉంటుందంటే Q is equal to Q0 into E power minus T డివైడ్ బై సే టౌ అనో లేదంటే క్యాపిటల్ T అనో ఉంటుంది. అంటే ఇక్కడ అలా డైరెక్ట్గా ఏం చేస్తారంటే RC బదులు T అనేది తీసుకున్నారని మీనింగ్, క్యాపిటల్ T. ఓకే,
సో ఇన్ దిస్ వే యాక్చువల్గా మనకు ఈ సెకండ్ పార్ట్ అనేది డిస్కస్ చేసాం. యాక్చువల్గా మనకు ఈ సెకండ్ పార్ట్తో మనకు మోస్ట్లీ ఒక 20% సిలబస్, 20 to 30% సిలబస్ కవర్ అయినట్టు. సో మరిన్ని వీడియోస్ మీకు మోస్ట్లీ ఇప్పుడే పెడతాను. సో కాబట్టి కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ వన్. అండ్ ఆల్సో ఏంటంటే దీంతో పాటు మీకు ఈ వేరే కోర్సెస్కు, అలాగే హైయర్ ఎడ్యుకేషన్కు, అలాగే మీకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేదంటే డిఫరెంట్ బ్రాంచెస్ సంబంధించి ఇలాంటి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్. అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసి యాక్చువల్గా మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. పైన ఆల్ అనేటటువంటి నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే మీకు మరిన్ని నోటిఫికేషన్స్ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి అప్డేట్ అవుతుంటాయి. సో అకార్డింగ్లీ యూ కెన్ ఫాలో. థ్యాంక్ యూ వెరీ మచ్.